దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. 1 పేతురు 3:10-11 మన జీవితంలో మనం నిత్యత్వం కోసం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మన జీవితంలో అపవిత్రతని, చెడు కోరికలను రెచ్చగొట్టే వాటి నుంచి మనం దూరంగా ఉండాలి. అశ్లీలమైన వాటిని, అపవిత్రమైన వాటిని మన హృదయంలోనికి రానివ్వకూడదు. టీవీలు, సెల్ ఫోన్లు చూడటం మానాలి. నిత్యత్వం కోసం చేసే ఈ విశ్వాస పోరాటం ఎంత ప్రాముఖ్యమైనదో యేసయ్య వివరించాడు. మోహపు చూపుల ద్వారా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. మత్తయి 5:29. పాపముతో తెగదింపులు చేసుకుని యేసయ్యని ఆశ్రయించి ఆయన దివ్య రాజ్యానికి వారసులం కావాలి.